కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో. అది కొడితే బ్రెయిన్లో రేడియో ల్యూసెంట్ ఇమేజెస్ ఉండిపోతాయి. ఐ ఫీల్ దిస్ ఫిలిం విల్ లీవ్ ఎ రేడియో ల్యూసెంట్ ఇమేజ్ ఆన్ యువర్ బ్రెయిన్స్. ఎస్ గైస్, ఒక యానిమల్ ఒక నాన్నకు ప్రేమతో అలాంటి కేటగిరీ సినిమా ఇది. ఎస్పెషల్లీ పాల్ గైమాటి విచ్ ఇస్ ప్రొఫెసర్ గా చేశారు మన మూవీలో. ఆయన యాక్టింగ్ ఉంది గైస్ అసలు. ఐ ప్రామిస్ యూ దట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడు కలిగి ఉండదు. దిస్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ. డైరెక్టర్ అలెగ్జాండర్ ఫెలిన్. ఈయన మూవీ నేను యాక్చువల్లీ గూగుల్లో సెర్చ్ చేసి చూసిన గైస్, విచ్ ఇస్ ఒక మూవీకి ఆస్కర్ వచ్చింది. యాక్చువల్లీ హీ డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. న్యూ ఇంగ్లాండ్ బోర్డింగ్ స్కూల్ అనే ఒక స్కూల్లో క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్స్ అక్కడ ఉండిపోతారు. అందులో ఒక హీరో కూడా అక్కడే ఉంటాడు. బేసికల్లీ వాళ్ళ పేరెంట్స్ వస్తారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఒక హీరో మాత్రమే ఉండిపోతాడు అక్కడ. ఆ హీరో ఎట్లా ఉన్నాడు, ఎట్లా అది స్టోరీ ముందుకు వెళ్ళిపోతుంది. బేసికలీ స్టోరీ అక్కడ నుంచే స్టార్ట్ ఉంది గైస్. సో గైస్, మూవీ ఫస్ట్లో స్లో ఉంటుంది, కాకపోతే క్లైమాక్స్ మ్యాడ్ మ్యాక్స్ క్లైమాక్స్ ఉంటుంది గైస్. ట్రస్ట్ మీ గైస్, మీకు గనక జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే బ్లైండ్గా వెళ్ళి ఓపెన్ చేసి ఇప్పుడే మూవీ చూడండి, విచ్ ఈస్ వెరీ మాస్టర్ పీస్ మూవీ. సో గైస్, నేను ఎమోషనల్ అయిన టూ సీన్స్ ఉన్నాయి. విచ్ ఈస్ టాలీ వాళ్ళ మామతో ప్రొఫెసర్ మాట్లాడతాడు అక్కడ, విచ్ ఇస్ సీన్ ఎస్ అలాంటి సీన్ నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు గైస్. విచ్ ఇస్ వెరీ ఎమోషనల్ అయినా గైస్ ఆ సీన్తో. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఎండింగ్ లో ఒక సీన్ ఉంటుంది మన టాలీకి అండ్ ప్రొఫెసర్ కి అక్కడ, విచ్ ఇస్ అదే సోల్ ఆఫ్ ది ఫిలిం చెప్పాలంటే. అది కూడా బాగుంది యాక్చువల్లీ. దిస్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఫిలిం అనమాట. మీరు చూస్తున్నారు కానీ ఇది లైక్ సబ్స్క్రైబ్ అది చేస్తలేరు, విచ్ ఇస్ చెయ్యండి పర్లేదు.